వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన సేవలకి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసే సమయంలో వారికి అండగా నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వస్తే పెద్ద పెద్ద వాళ్లు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేదానికి భయపడే రోజుల్లో అన్నిటికీ తెగించి ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయం చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్. పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకొట్టగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. తన మనసులోని మాటను బహిరంగంగానే బయటపెట్టారు. కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఆయనకు ఎంపీ సీటుపై భరోసా రాలేదు. సీఎం వైఎస్ జగన్ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వేమిరెడ్డి సన్నిహితులు చెబుతున్నమాట. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఆయనతో పాటు సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీటీడీ ఢిల్లీ స్థానిక సలహాపాలక మండలి అధ్యక్షురాలి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే ఈ విషయాలను ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు సమయంలోనూ తనతో సంప్రదించలేదనే అసంతృప్తి వేమిరెడ్డిలో ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. పేరుకే వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని ఆయన పలు సందర్భాల్లో వాపోయారు. సీఎం వైఎస్ జగన్ తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని సన్నిహితుల వద్ద తన గోడును వెళ్లిబుచ్చుకున్నారు. అలాగే నెల్లూరు నగర సమన్వయకర్త బాధ్యతలు మహమ్మద్ ఖలీల్కు అప్పగించిన సమయంలోనూ తనకు ఆ విషయం చెప్పలేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనస్తాపం చెందారని, అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారని సన్నిహితులు చెబుతున్నారు. ఇక పార్టీని వీడకుండా ఉండేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు వైసీపీ పెద్దలు చర్చలు జరిపారు. కానీ అటు నుంచి స్పందన లేకపోవడంతో వైసీపీ సభ్యత్వానికి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ లేఖను సీఎం వైఎస్ జగన్కి పంపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.